ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. రవి గారు నమస్తే అండి. ఏంటి అసలు దాదాపు 5 ఏళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి, ఒక్క ఛాన్స్ అంటూ కూడా అధికారంలోకి వచ్చి, ఏంటి అసలు ఎలా ఉందనుకుంటున్నారు ఈ పరిపాలన మీద? ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు ప్రజలకి. మాట్లాడితే నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు ఎక్కడా లేవు. వాలంటీర్లను పెట్టిన మొదటి పరిస్థితుల్లో 36 చేసి పెడతారు, 36 పనులు అన్నాడు. ఫస్ట్ వాలంటీర్లు కొంచెం యాక్టివ్గా వర్క్ చేసిన తర్వాత ఆ వాలంటీర్ అనే అతను బయట ఏదైనా వర్క్ చేస్తే అందులోంచి డిలీట్ చేస్తాను అన్నాడు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ వాలంటీర్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు అడగటానికి తప్ప, వృద్ధులకు పెన్షన్ ఇవ్వడానికి తప్ప రెండో పనులు ఏమీ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బడి ఆట పాట అంటున్నాడు. గతంలో ఆడుదామనే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో గతంలో మా చిన్నప్పుడు కూడా ఆడాం. ఇవాళ వాళ్ళు దండుకోవటానికి ఆ క్రికెట్ బ్యాట్లు ఇరుగుతున్నాయి, వాటిలు కోట్లు దండుకోవటానికి తప్ప ఈ ఆడుదాం అనే దాంట్లో ఏమీ లేదు. అక్కడ ఆడేది కూడా అంగన్వాడీలు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు. డాక్రా అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ స్కూల్ పిల్లలను వాళ్ళతో తప్ప అక్కడ ప్లేయర్స్ని తీసుకొచ్చి 30,000 మందిని ప్లేయర్స్తో ఆడిద్దాం అన్నాడు. ఎక్కడ అలాంటి కనపరిచిన చరిత్ర ఆడలేదు. ఒక్కొక్క హై స్కూల్లో అయితే ఆడుకుంటానికి ప్లే గ్రౌండ్లు కూడా లేవు. ప్రైవేటు స్కూల్ సంస్థల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో తూతూ మంతనంగా ఓపెన్ చేశారు. ఈ జగన్ గారి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరికింది ఏమీ లేదు. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చేయలేని పరిస్థితి ఉంది ఇవాళ. జగన్ గారు అంటేనే ప్రభుత్వం అంటే జగన్ గారు తప్ప, సలహాదారులు తప్ప ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కూడా ఎక్కడ అధికారాలు ఉన్నట్టే మాకు కనిపించట్లేదు. అంటే 2024 ఎన్నికలు వచ్చేసరికి అన్నీ తాను చెప్పిన పథకాలన్నింటిని కూడా అమలు చేసి, మరీ ముఖ్యంగా మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాకెళ్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఓట్లు ఏ విధంగా అడగడానికి వెళ్ళే అవకాశం ఉందనుకో? ఇప్పుడు ఓట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం అంటేనే అబద్ధం అంటేనే వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ రోజున రోజా గారు కానీ తర్వాత ఇతరుల మినిస్టర్లు కానీ మేము 2024 కల్లా మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతామన్నారు. ఎక్కడ మద్యపాన నిషేధం చేశారు? ప్రతి చోట వైన్స్లు ఎక్కువైనాయి, తాగుబోతులు ఎక్కువయ్యారు, బ్రాండ్లు ఎక్కువైనాయి, జే బ్రాండ్లు ఎక్కువైనాయి. ఇవాళ రాష్ట్రంలో ఏ నలుమూలలో చూసినా కానీ జే బ్రాండ్లు ఎక్కువైనాయి. మేము రేట్లు పెంచితే ఎవరు తాగరనుకుంటున్నారు కానీ ఇవాళ వాళ్ళు మేము 14,000 ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం అని చెప్పి ఆ 14,000 ఇచ్చేకి ఇంకో 14,000 ఎక్స్ట్రా వేసుకొని జే బ్రాండ్లు తాగి ఆరోగ్యాలు చెడుతున్నాయి. జగన్ గారు ఇవాళ ఏ ఇంటికి వచ్చి ఓటు అడిగే పరిస్థితుల్లో లేరు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మా నియోజకవర్గం కానీ ఎక్కడ ఏ నియోజకవర్గంలో కానీ పనులు చేసిన దాఖలాలు మాతే ప్రభుత్వం ఉంది. మనం బయటకు వచ్చి కనుక ఏరే ప్రభుత్వానికి మద్దతు తెలిపినా, ఇంకే వ్యక్తికి మద్దతు తెలిపిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, అక్రమ కేసులు ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ప్రతి వ్యక్తికి వ్యతిరేకత ఉంది. అది రేపు ఓటు రూపంలో చూపిస్తారు. అది మనం ఒక్కళ్ళని చెబితే పార్టీ పరంగా చెప్పారని ఇంకొక విధంగా చెబుతారు. కానీ ప్రతి ఒక్క వాళ్ళ వైసీపీ కార్యకర్తలు మెయిన్ లీడర్ల దగ్గర నుంచి కూడా ఆ భావమే ఉంది. ఓట్లు అడిగే పరిస్థితుల్లో మాత్రానికి లేరు. అలాగే ఇప్పుడు పింఛన్ల అంశం తీసుకుంటే అధికారంలోకి రాగానే 3,000 చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత దశల వారీగా పెంచుకుంటూ వెళ్తాను, మేనిఫెస్టోలో కూడా అదే పెట్టానని చెప్పుకుంటూ వచ్చారు. ఈ మధ్య ఆ పింఛన్ పెంచే సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 1,000 రూపాయలు ఇస్తే మేము అధికారంలోకి వచ్చాక 2,000 రూపాయలు పెంచుకుంటూ వచ్చాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం అనేదాన్ని మీరు ఎట్లా చూస్తారు? రేపు 1వ తారీఖు నుంచి 3,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అది అవాస్తవం. చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇచ్చారు. 2,000 ఇచ్చిన తర్వాత ఈయన వచ్చాక 250 పెంచాడు తప్ప 3,000 పెంచుతానని చెప్పి మోసం చేశాడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి పరిపాలన లాగానే ఈయన పరిపాలన ఉంటుందని చాలామంది మోసపోయి వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప స్వయంగా అతనైతే అయ్యే పరిస్థితుల్లో లేడు. 3,000 అనేది ఇప్పుడు పెంచుకుంటూ వస్తే ఎలక్షన్ కోసం పెంచుతున్నాడే తప్ప రెండోది ఏమీ లేదు. 3,000 అని ఇవాళ పెంచుకుంటూ పోతానన్నాడు. ఆయన కరెక్టే చెప్పాడు. ఏం పెంచుకుంటూ పోతున్నాడు? ప్రతి దాని మీద విద్యుత్ బకాయిలు కానీ 2021లో కూడా మనం విద్యుత్ కట్టాం. 21 ఆగస్టు నెల కానీ
ఇప్పుడు ఈ నెలలో కూడా కొంత 50 రూపాయలు 80 రూపాయలు ఎక్స్ట్రా విద్యుత్ ఛార్జీలు అవి పెంచుకుంటూ పోతాను అన్నాడు, కానీ ఈ పెన్షన్లు పెంచుకుంటూ పోతాను అనేది ఎక్కడా చెప్పలేదు. పెంచుకుంటూ పోతాను అన్నాడు. మనం అనుకున్నాం వాళ్ళ పెన్షన్ పెంచుతాడేమో, మన జీవితాలు బాగు చేస్తాడేమో, కానీ ఆయన బాగు చేసుకోవడం కోసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఈ ప్రభుత్వంలో కార్యకర్త కానీ ఒక ఎమ్మెల్యే కానీ బాగుపడిన దాఖలాలు లేవు. అలాగే ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తుంది, ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది గట్టిగా చూసుకుంటే. మరి ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మార్పులు చేర్పులు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ, అంటే నిన్నటిదాకా 170కి 175 మేమే గెలుస్తామని చెప్పి గంభీరాలు పలికారు ఆ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రితో సహా. మరి ఈరోజు పరిస్థితి చూస్తే ఎమ్మెల్యేని కొత్త మొహాలను తీసుకురావడమో తెర మీదకి, లేదా ఉన్న వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికో మార్పులు చేర్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం? తమ్ముడు, ఇప్పుడు ఎమ్మెల్యేలని మార్చారంటే ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేయలేనుడు ఆ నియోజకవర్గంలో ఏం చేస్తాడు? ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఉంటే అక్కడ చేస్తాడు. ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ చీ కొడతారేమో అన్నట్టు, కొత్త ముఖం అయితే ఏమన్నా చేస్తారేమో అన్న ఆశతో ప్రజలు వేస్తారు అనుకొని నేను అక్కడ వాళ్ళని అక్కడ మారుస్తున్నాడు. డెవలప్మెంట్ చేస్తే ఆ నియోజకవర్గంలో నిలబడొచ్చుగా. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడ్డారు అనుకోండి, అదే నియోజకవర్గంలో నేను నీ వర్క్ చేశాను, ఈ రోడ్డు వేసాను, నీ ఇంటి ముందు లైట్ వేసానని ఉద్దేశంతో ఓట్లు అడగవచ్చు. కొత్త దాంట్లో ఏం అడుగుతారు చెప్పండి వెళ్ళి? ಮತ್ತೆ కొత్త ముఖాలను జనాలు వేస్తారనుకున్నారు, కానీ అదంతా వాళ్ళ ఒక భ్రమ. ఓకే. సో అలాగే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ పేరు వినే ఉంటారు, సినిమా డైరెక్టర్. గత ఎన్నికలకు ముందు లక్ష్మీ ఎన్టీఆర్ అని సినిమా తీసి రాష్ట్రం అంతా రచ్చలేపిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వ్యూహం అంటూ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణుల్ని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని రావణ కష్టంలాగా మారుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే 151 స్థానాల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 175కి 175 గెలుస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి ఇలా ఒక సినిమా డైరెక్టర్ మీద ఆధారపడ్డాడని అనుకోవచ్చు అంటారా? 100% ఇది. ఇవాళ జనాలు సినిమాలు చూసో లేదు అభివృద్ధి చూస్తారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు, రోడ్లు పోసే కానీ ఏదన్నా కానీ. ప్రతి ఆ రోజున లోకేష్ బాబు గారి దయ వల్ల లైట్లు ఉంది, అదే లైట్లు ఉన్నాయి తప్ప ఈ ఆర్జీ వల్ల లేకపోతే ఇంకొక డైరెక్టర్ వల్ల ఏంటంటే జగన్ గారు మెప్పు పొందటానికి ఈ రామ్ గోపాల్ వర్మ మీద సినిమా తీసాడు తప్ప అక్కడ ఏమీ లేదు. ఆ సినిమాలు చూసి మోసపోయే వ్యక్తులు కాదు ఈ రోజున్న ప్రజలకు కూడా ప్రభుత్వం మీద ఒక విధమైన అభిప్రాయం ఉంది. మాత్రం ప్రస్తుతానికి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు లేరు. ఎలాంటి చిన్న నాయకుడు వెళ్ళినా కానీ అరెస్ట్ చేయటం, వాడిని పార్టీ పరంగా వెళ్ళనీకోకుండా ఉండటం. ఇవాళ అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, ఆ రోజున అంగన్వాడీ వర్కర్లకి ఏదో చేస్తానన్నాడు. పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కన్నా కూడా ఒక 1000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇవాళ పెంచిన దాఖలాలు లేవు. అంటే నేను పెంచను పొమ్మంటున్నాడు. మరి వాళ్ళు వాళ్ళ 16-17 రోజుల నుంచి అంగన్వాడీలు కానీ ఇంకా మున్సిపాలిటీ వీళ్ళు కానీ ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడికన్నా న్యాయం చేశాడా? ఒకసారి మనం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వం అయితే మనకు న్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వానికి మనం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. మన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను అనే ఒక పన్నుని తీసుకొచ్చి ప్రజల మీద చెత్త పన్ను భారం వేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 3-4 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు ఎక్కడ చెత్తను అక్కడే వదిలేశారు, ధర్నాలో కూర్చున్న పరిస్థితి. అయినప్పటికీ మనం పన్ను కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు రాష్ట్రంలో. అసలు దీని గురించి ఏమంటారు అన్న? ఇవాళ చెత్త పన్ను మీద మన తాతండ్రుల కాడి నుంచి ఎక్కడన్నా కట్టారా? ఈరోజు ప్రతిదీ పన్ను వేస్తున్నాడు. అట్లా అంటే ఎవరినన్నా ఏ అధికారిని కనుకన్నా అడిగినా ఆటో డ్రైవర్ వాళ్ళకి ఎక్కడన్నా ఆపుతారు. అన్న 2000 రాస్తున్నాం కేసు అన్నాడు అనుకో, అయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చాడు కదా, లేకపోతే నువ్వు చెత్త పన్ను ఎందుకు కట్టవు? నీ పిల్లోడికి అమ్మఒడి వస్తుంది, నీకు రైతు నేస్తం వస్తుంది, ఇంకా మీ ఇంట్లో పెన్షన్ వస్తుంది, 1,50,000 వస్తుంది, అవి వస్తున్నాయి అని బోగస్ మాటలు చెప్పి చెత్త మీద కూడా పన్ను కాదు. ఇంకా రేపు భవిష్యత్తులో నీకు బాత్రూమ్ వాడుకున్నా కానీ దాని మీద కూడా పన్ను వేయడానికి నెక్స్ట్ కనుక ఇదే ప్రభుత్వం వస్తే కనుక రేపు బాత్రూంలో కూడా కనీసం నువ్వు ఉమ్ము వేసినా కానీ ఇక్కడ ఉమ్ము ఇది చెత్తతోనే దాని మీద కూడా పన్ను కట్టేటట్టు ఉంటుంది. భవిష్యత్తులో ప్రజలు ఆలోచించుకోవాల్సిందంటే మనకి ఎవరు మేలు చేస్తారు, ఏ పార్టీ అయితే మనకి మేలు చేస్తారో దాని మీద కనుక ఆలోచించి ఓట్లు వేస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇది అంటారు చూసారా, ఇక మనం నోటితో మాట్లాడాల్సిన మాటలు కాదు, ఆ వృత్తిలోకి మన అందరూ దిగాల్సి వచ్చింది.